నెల్లూరు జిల్లాలో కొన్ని నెలలుగా గ్రావెల్, ఇసుక, తెల్లరాయి లాంటి సహజ సంపదను అధికార పార్టీ నాయకులు దోచేస్తున్నారని కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. సైదాపురం మండలంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కీలక నాయకులు అక్రమ మార్గంలో వందలాది కోట్ల తెల్లరాయిని అక్రమ మార్గంలో తరలిస్తున్నారని సర్వేపల్లి నియోజకవర్గంలోని రుస్తుం మైన్ లో 40 భారీ యంత్రాలు అధిక సంఖ్యలో టిప్పర్లో పెట్టి ఖనిజ సంపదను దోచేస్తున్నారని టీడీపీ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గత 2 రోజులుగా అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా అదే ప్రాంతంలో నిరసన దీక్ష చేస్తున్న గిరిజన ప్రాంతాల్లో అక్రమంగా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్న అధికారులు ఎందుకు స్పందించడం లేదని, ఈ విషయాలన్నిటిపై జిల్లా అధికారులను కలిసి సమస్యలు తెలియజేశామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వైసీపీ పార్టీపై విరుచుకుపడ్డారు. జేసీ గారు మీ సమక్షంలో జరుగుతుంది. మా జిల్లా అధ్యక్షుడు అడిగాడు ఏమని, దానికి పర్మిషన్ ఉందని. మీ సాక్షిగా పర్మిషన్ లేదు అన్నాడు. పర్మిషన్ లేని దగ్గర 40 వాహనాలు పేలుడు సామగ్రి పెట్టున్నారు. 2 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు అక్కడే ఉండాలని మేము చెప్తున్నాం. దానికి విజిలెన్స్ ఎందుకు? ఇప్పుడు దొంగతనం జరిగింది, కానిస్టేబుల్ పట్టుకోవచ్చు, ఇబ్బంది లేదు, పట్టుకోండి, ఎస్ఐకి చెప్పండి, రండి పోతారండి, మీతో వస్తాం. ఆయనకి వచ్చేదే రమ్మంటున్నారు కదా. ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే, యూ టేక్ ఆల్ ది అథారిటీ, మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్స్ ఇవ్వాలి, యూ కమ్ విత్ ది టోటల్ ఫోర్స్. అన్ని బండ్లు ఎంతో కెరీర్ ఉంది. రెండోది, మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ మైన్కి పర్మిషన్ లేదు, అది ఇల్లీగల్ క్వారీయింగ్, అది స్మగ్లింగ్ అని ఏమైనా చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది. జేసీ గారు సాక్ష్యం, డిఆర్ఓ గారు సాక్ష్యం. ఇప్పుడు రాళ్ళు పడుతుంది. ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ అవుతుంది మీరు ఆలోచించండి. ఎస్టీ కమిషన్ రావచ్చు, ఎస్సీ కమిషన్ రావచ్చు, అందులో కోర్టు ఆర్డర్ ఉంది. మీరే చెప్తాం ఇల్లీగల్ క్వారీయింగ్ అని. స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో, మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారీయింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరేం చేయాలా? వెంటనే వచ్చి సీజ్ చేయాలి. అది అందరికి గౌరవం, జేసీ గారికి గౌరవం, మా అందరికీ, మీ అందరికీ, ప్రభుత్వానికి గౌరవం. అట్లా కాకుండా మీరు వేరే మాట చెప్తా దయచేసి మీరు టైం 12:15 అయింది. ఓకే, మేమేదో రమ్మంటాం, మేము మీతో వస్తానంటాం, అది కరెక్ట్ కూడా కాదు, మేము కాదంటాంలా. మేము ఓకే ఇక్కడి నుంచి అక్కడికి ఈరోజు తీసుకుంటాం. డైరెక్ట్ గా మీడియా ముందే స్పీకర్ ఫోన్ లో నాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్ ఉంది సార్, నేను ఏం చేయలేని మాట్లాడే పరిస్థితి. లాస్ట్కి 5 అవర్స్ ఉంటే ఒక్క రాల ఫారెస్ట్ వాళ్ళు వచ్చారు. లాస్ట్కి ఫారెస్ట్ వాళ్ళు ఎవరు? బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు వచ్చారు. వాళ్ళ వెహికల్స్ అప్పచెప్పారు, 9 వెహికల్స్. ఆ వెహికల్స్ ఏమని ఇప్పుడు దా మొత్తం కూడా తెలియదు. ఏ మైనింగ్ డిపార్ట్మెంట్, మైనింగ్ స్మగ్లర్లు అంటే ఎందుకు అంత భయం అధికార యంత్రాంగంకి? ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండే 2 నెలలు, గవర్నమెంట్ శాశ్వతంగా ఉండదు. మేము కోర్టు కూడా వేస్తున్నాం. మీరెందుకు? మీరు ఎక్కడ ఉన్నా యాక్షన్ తీసుకోండి. ఏదో ఒకటి మైనింగ్ కూడా రాందే మేము కథలు ఎక్కడి నుంచి అక్కడ ఉన్నారు. మేమందరం మీకు వచ్చాం, ఫోన్లు చేసుకున్నాం, అందరికి ఫోన్లు చేసాం. నేను ఫోన్ చేయనట్టు ఎవరు లేరు. ఆయన సోమిరెడ్డి గారు ఫోన్ చేశారు, డీజీపీ చేశారు, చీఫ్ సెక్రటరీ చేశారు, మైనింగ్ డిపార్ట్మెంట్ చేశారు. మేము అడిగేది ఒకటే, ఎవరైనా సరే జిల్లా బాస్గా మీరు కావచ్చు, మైనింగ్ కూడా కావచ్చు, అడిగి రండి, వచ్చి ఇది లీగల్ అని చెప్పండి. మేము నోరెత్తే ఒట్టు, లేదు ఇల్లీగల్ అయితే యాక్షన్ తీసుకోండి. అదే ఇల్లీగలా కూడా చెప్పలేని పరిస్థితి. అంటే ఎంతకంటే బాధాకరం ఏంది? ఎంత దానివల్ల అధికార యంత్రాంగమే ప్రజల్లో ఎలాంటి సంకేతాలు పోతాయండి? వాళ్ళకి తెలుసు ఆ విషయం, అందుకే బరి తెగించేశారు. బట్ అధికారులు కెరీర్ ఎంతో ఉంది, ఉద్యోగాల కెరీర్ ఉంది మీకు, మీరెందుకు గమ్ము ఉండాలా? అట్లు సిలికా కావచ్చు, క్వార్ట్జ్ కావచ్చు, ఇసుక కావచ్చు, గ్రావెల్ కావచ్చు, సహజ సంపదల్ని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, ముఖ్య నేతలు బరి తెగించి వీధుల్లోకి వచ్చి స్మగ్లింగ్ చేస్తున్న తీరు. సైదాపురంలో, అటు గూడూరు ప్రాంతంలో క్వార్ట్జ్ ప్రభుత్వ స్థలాల్లో సైతం ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా క్వార్ట్జ్ తరలించే తీరు. 100 కోట్ల ప్రజాధనాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కొల్లగొడుతున్నటువంటి తీరు. అన్నిటికీ మించి మరీ బరి తెగించిన విధంగా పొదలకూరు మండలం, సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలంలో తాడిపర్తి గ్రామంలో ఏదైతే రుస్తుంజీ మైన్ ఉందో ఆ మైన్కి పర్మిషన్లు లేవు. ఆ మైన్ ఓనరు పర్మిషన్లు కావాలని లెటర్ పెట్టుకుంటే పర్మిషన్లు ఇవ్వకపోగా ఆ యొక్క మైన్ ఓనర్ని తోసివేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు దాదాపు 40 మిషన్లు కావచ్చు, ట్రిప్పర్లు కావచ్చు, అన్నీ కూడా పెట్టి అక్రమంగా 100 కోట్ల క్వార్ట్జ్ కొల్లగొడుతూ ఉన్నారు. దీని మీద సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా అక్కడే ఉన్నారు.
సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు 2 రోజులుగా ఆ మైన్ వద్ద కూర్చుని రాత్రి వేళ అక్కడే నిద్రపోతూ ఆడే నిరవధిక నిరసన ధర్నా చేసి వారు అడుగుతూ ఉన్నారు, అయ్యా ఇక్కడ పేలుడు సామగ్రి ఉంది, పక్కనే గిరిజన కాలనీ ఉంది, పేలుడు సామగ్రికి అనుమతి లేదు, ఈ యొక్క దానికి అనుమతి లేదు, మీరు రండి అంటే ఒక్క డిపార్ట్మెంటు స్పందించిన పరిస్థితి లేదు. ఈరోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి నిరవధిక నిరసన ధర్నాకి మద్దతుగా జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారి నేతృత్వంలో మేమందరం కూడా విచ్చేసి ఉన్నతాధికారులను కలిసి చాలా స్పష్టంగా చెప్పాం, మేము వచ్చేటప్పటికి మైనింగ్ అధికారులు లేరు, మేము వస్తున్నామని తెలిసి రాలేదో మరో కారణమో నాకైతే తెలియదు. కానీ జేసీ గారు మైనింగ్ డీడీ గారు వచ్చిందాకా ఇక్కడి నుంచి మేము కదలమంటే ఎట్టకెలకి డీడీ గారిని పిలిపించారు. డీడీ గారు మీడియా ముందు, జిల్లా అధికారుల ముందు, జిల్లా పార్టీ తెలుగుదేశం అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ గారు అడిగితే చెప్పినటువంటి సమాధానం, ఆ యొక్క తాడిపర్తి మైన్కి లీజులు లేవు, తాడిపర్తి మైన్లో జరిగే క్వాడ్జ్ అది స్మగ్లింగే, అది అక్రమమే, అది ఇల్లీగలే అని చాలా స్పష్టంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ముందు, డిఆర్ఓ గారి ముందు, మీడియా ముందు, అధికారుల ముందు, జిల్లా తెలుగుదేశం నాయకుల ముందు డీడీ గారు, మైనింగ్ డీడీ గారు ఒప్పుకోవటం జరిగింది. ఎంతకంటే దుర్మార్గం ఏంటని అడుగుతూ ఉన్నారు. ఎందుకు చర్యలు తీసుకోమంటే వారు చెప్పిన సమాధానం మీరే ఉన్నారు. గట్టిగా మాట్లాడితే చివరికి వారు చెప్పింది ఏమిటంటే ఈరోజు సాయంకాలం లోపు చర్యలు తీసుకుంటా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా అధికారులు చెప్తూ ఉన్నా, అక్కడ జరిగిందంతా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో, డిఆర్ఓ గారి సమక్షంలో, మీడియా సమక్షంలో మైనింగ్ అధికారులు తాడిపర్తిలో జరిగేది అక్రమ క్వాడ్జీ మైనింగ్ అని స్పష్టంగా అంగీకరించారు, చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఒకవేళ చర్యలు తీసుకుంటే హర్షం వ్యక్తం చేస్తాం, చర్యలు తీసుకోకుంటే ఈ యొక్క వీడియో రికార్డులు, ఆడియో రికార్డులు మొత్తం తీసుకెళ్లి హైకోర్టుని ఆశ్రయిస్తాం. దీని మీద జిల్లా స్థాయిలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలియజేస్తాం.